అయ్యప్ప స్వాములు శబరిమలైకి మహాపాదయాత్రగా వెళ్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి అయ్యప్ప స్వాములు కాలినడకన వర్ణి మీదుగా నసూర్లాబాద్, సరపురం హనుమాన్ ఆలయం వద్ద పూజలు నిర్వహించి భిక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటగిరి ఎస్ఐ మచ్చందర్ రెడ్డి అయ్యప్ప స్వాములకు పండ్లను అందజేశారు. బాన్సువాడలో రేపు జరగనున్న మహాపాదయాత్ర కార్యక్రమంలో భాగస్వాములై శబరిమలైకి మహాపాదయాత్రగా బయలుదేరుతామని వెల్లడించారు. ఓకే. అందరికీ సంశయనం. ఈరోజు మా పాదయాత్రలో భాగంగా మేము ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల్ దీపావడ గ్రామం నుంచి బయలుదేరినాము. 27వ డేటు గురువారం రోజు బయలుదేరినాం. ఈ రోజుతో 6వ రోజు మా గురుస్వామి అయినటువంటి వర్ణి సుబ్రహ్మణ్యం స్వామి భిక్ష ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత నైట్ హాల్ట్ మా గురువు గారు ఈ యొక్క పాదయాత్ర గురువుల గురువు వినయ్ కుమార్ గురుస్వామి, అలాగే వసంత్ కుమార్ గురుస్వామి, అలాగే మేక శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో సువర్ణ భూమి శ్రీరామ రక్ష ఆరోగ్య మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎక్కడ లేనటువంటి ఈ యాత్రలో ఈ సంవత్సరం అందరం పాలు పంచుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇది ఒక యాత్ర లోక కళ్యాణార్థమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ యాత్ర వల్ల మానసికంగా, ఉల్లాసంగా, శారీరకంగా చాలా బాగుంటుంది. ఇది యాత్ర అంటే శ్రావణ మాసంలో మొదలవుతుంది. శ్రావణ మాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తులు ఎక్కడున్నా కానీ ఉరుకులు పరుగులతో ఈ యొక్క మాలధారణ చేసుకొని చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామియే శరణం, స్వామియే శరణం, స్వామియే శరణం అయ్యప్ప. రామచంద్రం స్వామి, మేము బోధన్ నుండి వచ్చాము. బోధన్, రుద్రూర్ అండ్ వర్ణి అందరం కలిసి అయితే మేము బోధన్ నుండి నిన్న మధ్యాహ్నం బయలుదేరాము. టోటల్గా మేము ఇప్పుడు 17 మెంబర్స్. అయితే ఈ ఆరోగ్య మహాపాదయాత్ర ఏదైతే ఉందో అది రేపు బాన్సడ నుండి మన గురువుగారు అయినటువంటి వినయ్ గురుస్వామి, అదేవిధంగా వసంత గురుస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో రేపు బాన్సడ నుంచి మహాపాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర అనేది సుమారుగా 300 కిలోమీటర్లు ఉంటుంది. అయితే 1300 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ 1300 కిలోమీటర్లు అనేది సుమారుగా 43 డేస్ మేము